అదే కుర్రోడిని అదే హాస్పిటల్‌లో 20 రోజుల తర్వాత చూశాను నేను. అదే పొజిషన్‌లో. డిశ్చార్జ్ అయ్యి బయటికి ఐసీయూ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. ఏడిసేత్తన్నాడు ఆ కుర్రోడు. ఏడిసేత్తన్నాడు కూడా. ఏమైందంటే కాలు తీసేశారు. ఆ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు 2 కాళ్ళతోనే వెళ్ళాడు. ఎముకలు చిట్లిపోయినాయంట, పనిచేయవంట. స్పృహొచ్చి చూసేటప్పటికి కనబడే కాలు కనబడకపోతే ఆ వ్యక్తి పడిన బాధ, ఏసిన కేక, పెట్టిన ఆర్తనాదాలో హాస్పిటల్ కదిలించేసాయి. 2 కాళ్ళు ఉన్నాయని చెప్పి దేవుని స్తుతించు. ఆ 2 కాళ్ళలో ఒక్క కాలు పోయినా సరే మోకాలు వేయడానికి కుదరదు తల్లి. ఆ 2 కాళ్ళు ఉన్నప్పుడైనా దేవుడి సన్నిధిలో మోకాళ్ళు వేయండి. ఎంత భయం అండి అది. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్ చూసి బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను ఇలా చూసిన కాలు కనబడకపోతే బాధ.